హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఎండలైతే బాగా ఉన్నాయి కదండీ! ఎండలకైతే బాగా ఇబ్బంది పెడుతుంది. మా ఊర్లో కరెంట్ అయితే ఉండట్లేదు సరిగా. కానీ ఎండాకాలం మనం చేసుకోవాల్సిన పనులైతే కొన్ని ఉంటాయి కదండీ! కారం పట్టించుకోవడం, పచ్చళ్ళు పెట్టుకోవడం. చూసారా? మీరందరూ కారం పట్టించారా? నేనైతే కారం పట్టించడానికైతే మిరపకాయలు తీసుకున్నాను. వాటినైతే మంచిగా ఇలా కడిగి ఎండబోస్తున్నానండి. మీరందరూ కూడా కడుగుతారా? నేనైతే ఈ మధ్య కడుగుతున్నానండి కొన్ని సంవత్సరాల నుంచి. అంతకుముందయితే కడిగేదాన్ని కాదు. ఇంకా ఫస్ట్ అయితే మిరపకాయలను శుభ్రంగా కడిగి ఇట్లా ఒక బట్టేసి మంచిగా ఆరబెట్టేసాను. ఎండ ఘోరంగా కొడుతుంది గదా! మస్తు ఎండ కొడుతుంది. ఒక్కరోజే ఎండిపోయేలా ఉన్నాయి అనుకున్నాను. అలాగే ఎండిపోయాయండి. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్‌తోని నాకు చాలా యూజ్ అవుతుందండి. లైక్ ఇస్తే ఏమొస్తుందిలే, మేము ఇవ్వకుంటే ఏం గాదులే అని అనుకోవద్దండి. ఒక లైక్ ఇవ్వండి, పోయేదేముంది. ఇంకా మిరపకాయలైతే సాయంత్రానికి ఎండిపోయాయి. ఎండాక నేను చక్కగా తొడియాలైతే తీసానండి. తొడియాలు తీసి మంచిగా కారం పట్టేయడానికైతే రెడీ చేస్తున్నాను. ఇంకా కారం పట్టి చేస్తే ఓ పనైపోతుంది కదా! మంచిగా మనకు 1 ఇయర్‌కి సరిపోను కారం ఉంటుంది. ఇంక తర్వాత ఏ బాధ ఉండదండి. 1 ఇయర్ మనకు టెన్షన్ ఉండదు ఒక్కసారి కారం పట్టించుకుంటే. మీరందరూ పట్టిచ్చేసారా? కామెంట్ చేయండి. కారం పట్టించిన తర్వాత ఇంకా కొంచెం చల్లారాలి గదా! వాటినైతే ఒకరోజు చల్లారి పెట్టేసాను అట్లే ఉంచేసి. తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా జల్లెడ తిప్పుతానండి నేను. కంపల్సరీ జల్లెడైతే తిప్పుతాను. అందులో ఉప్పు కలపను. జల్లెడ తిప్పేస్తే మనకు వేస్టేజ్ ఏమన్నా ఉంటే వస్తుందండి. ఇంకా జల్లెడ తిప్పేసి ఇలా కవర్‌లో పోసేసి గట్టిగా ఒక తాడైతే కట్టేస్తాను. కట్టేసి పైనుంచి మళ్ళొక కవర్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి. మనకు వాడుకోవడానికి ఎంత అవసరమో అంతే తీసి బయట పెట్టుకుంటాను. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను. ఇంకా ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ మరి.